ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ వెజిటేబుల్ పులావ్ రెసిపీ చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్తో చూపిస్తాను. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చిన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులోకి కావాల్సిన గరం మసాలా, షాజీరా, ఇలాచీ, చెక్క, లవంగం, జీలకర్ర వేసేసుకొని దాని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా ఒక 2-3 మినిట్స్ మంచిగా అలా కలుపుతూ ఫ్రై చేసేయండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసేయండి. అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను నేను. పచ్చి బఠానీ కూడా ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలా పచ్చి బఠానీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేసుకొని దాని తర్వాత క్యారెట్ ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపి ఫ్రై చేసేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసేసుకొని ఇంకో 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా. వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అలా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఒక చిన్న టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో కూడా వేసేసుకొని టమాటో సాఫ్ట్ అయిపోయేంత వరకు కూడా మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్న విధంగా టమాటో సాఫ్ట్ అయిపోయే వరకు మంచిగా మగ్గించేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గించుకోండి. అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ చొప్పున నేను 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ కూడా చెక్ ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ ఇట్లా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని ఈలోపు నేను 1 గ్లాస్ రైస్ తీసేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని ఇప్పుడు మసులుతున్న వాటర్లోకి నేను కడిగి పెట్టుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు పెట్టేసుకోవాలి. మంచిగా ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి. అలా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత రైస్ ఈ స్టేజ్కి వచ్చినాక మళ్ళీ ఒకసారి రైస్ని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి రైస్ని. చూస్తున్న విధంగా దానిపైన ఏమైనా వెయిట్ పెట్టేసుకొని మూత పైన 10 మినిట్స్ దమ్ పెట్టేసుకోండి. అలా దమ్ పెట్టేసుకుంటే వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నాను. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెసిపీ నచ్చినట్టయితే.